వాళ్ళిద్దరు స్నేహితులు ఉన్నత చదువులు చదివారు, ఉద్యోగాలు సాధించారు. అయినా ఇంకా ఏదో సాధించాలి అన్న కోరిక. ఉద్యోగం చేస్తూనే కొత్త ఆలోచనలకు పదును పెట్టారు. టీ ట్రయాంగిల్ ను నెలకొల్పి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న హనీఫ్ వరప్రసాద్ల స్టోరీయే ఈ కథనం. ఇవాళ మనతో పాటు జి వెంకటప్రసాద్ గారు, షేక్ మొహమ్మద్ హనీఫ్ గారు మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళు ఒక ఉన్నత స్థాయి చదువులు చదివి కూడా చాలామంది చదువులు చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారికి ఒక ప్రొఫెషనలిజంగా ఒక టీ పాయింట్ అనేది పెట్టి వాళ్ళకి ఇది కూడా ఒక ప్రొఫెషనల్ లాగా చూపించదలుచుకున్నారు. సో వీళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీ పేరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సో అసలు ఇలాంటి ఒక కొత్త ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఒక ఉన్నతమైన చదువులు చదివి కూడా మీకు ఇలా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ అసలు? ఓకే, నా పేరు హనీఫ్ అండి అండ్ తను ప్రసాద్. సో మేము లాస్ట్ 17 years నుంచి ఫ్రెండ్స్. వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఫ్రమ్ స్కూల్. సో మేము ఎడ్యుకేషన్ పరంగా నేను MBA చేశాను, తను ఇంజనీరింగ్, అండ్ మేమిద్దరం బెంగళూరులో వర్క్ చేస్తున్నాము. సో మా ప్లాన్ ఇది స్టార్ట్ చేయాలి, టీ ట్రయాంగిల్ అనే సెటప్ కడపలో రావాలి అనడానికి మెయిన్ రీజన్ ఒకటి ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయడం. సో ఇప్పుడు చాలా వరకు మనకి రిసోర్సెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నారు, బట్ ప్రాపర్ ప్రొఫెషనలిజం క్రియేట్ చేయడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. సో మేము ఇది ఎందుకు చూస్ చేసుకున్నామంటే, బీయింగ్ ఇన్ Tier 1 cities, బెంగళూరులో నుంచి వచ్చి ఆ టైప్ ఆఫ్ హైజీనిక్ కెఫేస్ కానివ్వండి, ప్రొఫెషనల్గా రన్ చేసే కెఫేస్ కానివ్వండి, అవి చూసి మన Tier 2 cities ఇలా ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు. దెన్ ఈవెన్ ఎంతోమంది ఎడ్యుకేషనల్ పీపుల్ కూడా దే విల్ ప్రిఫర్ టు వర్క్ హియర్. సో అది మా మెయిన్ మోటో స్టార్ట్ చేయడానికి టీ ట్రయాంగిల్. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు వెంకటప్రసాద్ అండి. మాది కూడా కడపే. మేము ఇద్దరము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సో నేను ఎడ్యుకేషన్ పరంగా ఎంటెక్ వర్క్ చేశాను. సో తను చెప్పినట్టు Tier 1 సిటీస్లో ఇలా కెఫేస్ ఇవంతా మేము చూసి, సో మన Tier 2 సిటీస్లో ఇలాంటివి ఎందుకు రాకూడదు. సో మనం Tier 2 సిటీస్లో చూస్తే అంత ప్రొఫెషనల్గా రన్ చేస్తున్న కెఫేస్ అనేవి చాలా రేర్. సో అలాంటి ప్రొఫెషనల్ మనం ఇంకల్కేట్ చేసి ఇక్కడ మన వల్ల ఒక 2-3 పీపుల్కి కూడా ఎంప్లాయబిలిటీ అనేది జనరేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేశాం. మీరు ఇద్దరు ఫ్రెండ్స్? ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంటెక్ అండి. మీరు సార్? నాది B.Tech+MBA. ఇద్దరము వర్కింగ్ ఎంప్లాయీస్. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక టీ ట్రయాంగిల్ అనేది ఒక పాయింట్ అనేది మీరు పెట్టారు కదా, సో ఇక్కడ ఎంప్లాయీస్ని ఎలా హైర్ చేసుకుంటున్నారు? సో మీరు అంటే ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుంటున్నారా? వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? సో ఎలా గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళని? సో ఎంప్లాయీస్ వరకు వస్తే, సో హైర్ చేసుకోవడానికి బేసిక్గా వాళ్ళకి అంటూ బేసిక్ కిచెన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో మన దగ్గరికి వచ్చాక మనం వాళ్ళని ట్రైన్ చేస్తాము. సో ఒక మేబీ 1 week అలా మనం దగ్గర ఉండి వాళ్ళకి ట్రైన్ చేస్తాం, ఇది ఎలా చేయాలి ఎలా అని వాళ్ళని ట్రైన్ చేస్తాం. దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళే ఇంకా పికప్ అయిపోయి వాళ్ళే ఓన్గా చేసుకోవడం. అండ్ మా మెయిన్ ప్రిఫరెన్స్ వెన్ చూసింగ్ అన్ ఎంప్లాయీ వచ్చేసి కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎందుకంటే యాజ్ మా మోటోనే ప్రొఫెషనలిజంగా స్టార్ట్ చేయాలని. సో ఎవరైనా వచ్చినా కూడా ఇంటరాక్ట్ అవ్వడం కస్టమర్స్తో, వాళ్ళకి ఏం కావాలి, సో ఆ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేయడానికి మేము మా ఎంప్లాయీ బేస్ని కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ట్రీటింగ్ విత్ ద కస్టమర్ ఆల్సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ ప్రొఫెషనలిజం మీకు కనిపిస్తుంది. అంటే టోటల్గా మీరు ఒక ప్రొఫెషనలిజం ఇక్కడ చూపించాలనుకుంటున్నారు. ఓకే. సో బయట చాలా టీ స్టాల్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి నాకు తెలిసి, టీ టైం అని చెప్పేసి, ఇంకా బయట వీధిలో స్ట్రీట్లో చాలా ఉన్నాయి. సో అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? సో కమింగ్ టు ఐటమ్స్ అయితే మన దగ్గర చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. సో మీరు తీసుకుంటే కడపలో కొన్ని దొరకని ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వైట్ టీ అనేది మన దగ్గర స్పెషల్గా దొరుకుతుంది. సో మేబీ చాలామంది పేరు కూడా వినిండరు వైట్ టీ అని, కాకపోతే మన దగ్గర అది దొరుకుతుంది. సో అలా ఐటమ్స్లో కూడా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇలాచీ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది జింజర్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. సో అందరి టేస్ట్ మ్యాచ్ అయ్యేలాగా మన దగ్గర ఐటమ్స్ కూడా ఉంటాయి. సో ఎన్ని ఉన్నాయి సార్ డిఫరెన్సెస్?
సో ఆల్మోస్ట్ మన దగ్గర 15 ఐటమ్స్ ఉన్నాయి. 15 ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా వాటిల్లో మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర జింజర్ టీ ఉంది, కస్టమర్ వచ్చి నాకు జింజర్ ప్లస్ ఇలాచీ కావాలంటాడు. సో అలా కూడా మనం కస్టమర్ ప్రిఫరెన్స్ బేస్ చేసుకుని కూడా మనం ఐటమ్స్ ప్రిపేర్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ మన దగ్గర ఉన్నది కాకుండా ఎక్స్ట్రా అడిగినా కూడా మన దగ్గర ఇవ్వాలి. సో హెల్త్ పరంగానేనా లేకుంటే అన్నీ 100% గ్యారెంటీ హెల్త్ వైజ్. ఓకే. ప్లస్ మన దగ్గర వాడే ప్రోడక్ట్స్ అన్నీ కూడా టాప్ క్వాలిటీ, A1 అని కాకుండా టాప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ B గ్రేడ్ ఆ టైప్లో కాకుండా ఏది వాడినా కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ అనేవి టాప్ క్లాస్లోనే ఉంటాయి. ప్లస్ మన టీ కూడా స్పెషల్గా మున్నార్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, మున్నార్ నుంచి అంటే సో అంతా బయట ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మధ్యలో మిడిల్ మెన్ ఎవరూ లేరు. మనం అన్ని టీ అనే కాదు ఏ ప్రోడక్ట్ అయినా కూడా డైరెక్ట్ వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తాం. ఓకే. ఎలా ఉంది సార్ బిజినెస్? బాగుందా? మేము స్టార్ట్ చేసిన టైం కోవిడ్ టైం కాబట్టి బిజినెస్ డల్గా లేదు, బట్ స్టేబుల్గా అయితే ఉంది. సో కస్టమర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. యాజ్ ఐ సెడ్ వేరే టీ టైమ్స్ దగ్గర ఉన్న కెఫేస్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడికి వెళ్తే కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ దొరుకుతుంది. తను చెప్పినట్టు కస్టమైజ్డ్ టీ దొరుకుతుంది. ఇప్పుడు కొందరు జింజర్ తాగేటోళ్ళు వాళ్ళు జింజర్ ఇలాచి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు వేరే చోట అది ఉండదు. సో మన దగ్గర కస్టమైజ్డ్ లెవెల్ ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్, కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అది కూడా ఉంది. అండ్ ఈ ఓపెన్ స్పేస్ని మేము ఎలా యూటిలైజ్ చేసినామంటే ఈ కోవిడ్ అనే ప్రికాషన్స్ని ఫాలో చేస్తూ ఎక్కువ గ్యాదరింగ్స్ లేకుండా స్పేసెస్ దూరంగా పెట్టి, సో ఇవి కూడా ఫాలో చేస్తూ సొసైటీకి కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాం. అంటే మీరు ఇంకా ఫ్యూచర్లో ఏమైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? బ్రాంచెస్ డెఫినెట్గా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. బట్ మా ఫస్ట్ టార్గెట్ వచ్చి Tier 2 సిటీస్. సో ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ని ఫస్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నాము. పీపుల్ మైండ్ సెట్, వాళ్ళ కల్చర్ని ఒక ప్రొఫెషనాలిటీకి అనుకునేలా, వాళ్ళు ఆ ప్రొఫెషనాలిటీని అందుకునేలా మేము ఫస్ట్ Tier 2 సిటీస్ని టార్గెట్ చేసుకున్నాం. చాలా ఫ్రాంచైజ్ ఉన్నాయి కదా, సో అలా కాకుండా ఇది మీ ఓన్ బ్రాండ్ అని మాకు తెలిసింది. సో దానికి ఏంటి సార్ మెయిన్ రీజన్ మీ ఓన్ బ్రాండ్ పెట్టడానికి ఇక్కడ? సో ఇనిషియల్గా మేము కూడా ఫ్రాంచైజ్ వైపు చూసాము. ఎందుకంటే మేము చూసిన సిటీస్లో ఆల్రెడీ చాలా వెల్ ఎస్టాబ్లిష్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాయ్ పాయింట్ కానీ చాయ్ హౌస్ అని చాలా వెల్ ఎస్టాబ్లిష్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. సో అది చూసాక మాకు అంటే మనము ఆల్రెడీ చాలా ఎడ్యుకేటెడ్, సో ఈజీగా కాంటాక్ట్స్ కావాలన్నా మనం ఈజీగా తెచ్చుకోగలము. మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు, మనకి ఆల్రెడీ మనకి క్రియేటివిటీ ఉన్నప్పుడు మనం చేసుకోగలము అనుకున్నప్పుడు సో వై కాంట్ వీ స్టార్ట్ అవర్ ఓన్ బ్రాండ్ అని చెప్పి ఇలా స్టార్ట్ చేసాం. దీని వెనకాల చాలా రీసెర్చ్ ఉంది మాకు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా మన రిలేషన్షిప్స్ అనేవి డైరెక్ట్గా కావాలి అనుకున్నప్పుడు చాలా రీసెర్చ్ అనేది కావాలి. సో ఆ టైప్ ఆఫ్ రీసెర్చ్ అంతా మాకు 2-3 months రీసెర్చ్ చేసి మనం స్టార్ట్ చేసాం. అండ్ ఫ్రాంచైజ్లో ఇంకోటి ఏంటంటే మన ఓన్ క్రియేటివిటీ. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నాం, మేము యంగ్స్టర్స్, మాతో వచ్చే ఎంప్లాయీస్ కూడా. సో ఈ క్రియేటివిటీ ఐడియాస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే వీ షుడ్ గో టు ద మిడిల్ పర్సన్. సో అవన్నీ ఎందుకు మనం స్ట్రాటజికల్గా మనం ఆలోచించి మన ఐడియాస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేయడంలో బెటర్ కదా అనేసి ఇలా స్టార్ట్. ప్లస్ ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే ఫ్రాంచైజ్కి వెళ్తే వాళ్ళకి అడిషనల్ కాస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రాంచైజ్ ఫీ అని ఎక్సెట్రా. సో వాళ్ళ కాస్ట్ అనేది కొంచెంగా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ గోస్ టు కస్టమర్, వాళ్ళ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనది ఓన్ బ్రాండ్ కాబట్టి మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎందులో అయినా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో కాస్టింగ్ పరంగా కూడా మనకి బయట ఫ్రాంచైజీస్తో పోల్చుకుంటే మన దగ్గర తక్కువ ఉంటుంది. అదే చెప్పినట్టు మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది దొరుకుతుంది. ప్రైసెస్ ఎలా ఉన్నాయి సార్ బయటకి? ప్రైసెస్ మీరు చాలా ఎక్కడ కంపేర్ చేసుకుని మన దగ్గర చాలా మినిమం ప్రైజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి బెస్ట్ ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. సో మేము ఇదే ఫాలో అవుతాం, లైక్ క్వాలిటీ ఈజ్ ఆర్ ప్రయారిటీ అని చెప్పి. ప్రైసెస్ పక్కన పెడితే ఫస్ట్ మేము క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్లస్ నేను చెప్పినట్టు మేము ఆల్రెడీ ఎంప్లాయీ కాబట్టి మనకి ఇది బిజినెస్ లా కాదు ఇది చేస్తుంది. సో మనకంటూ ఒకటి ఉండాలని చేస్తుంది. ఎలా ఉంది సార్ పబ్లిక్ రిసీవ్ ఎలా ఉంది? టేస్ట్ గురించి కానీ కామెంట్స్ వస్తుంటాయి కదా, ఎలా ఉంది రిసీవ్? కమెంట్స్ బోత్ వేస్ ఉంటాయి, బట్ మెజారిటీ కస్టమర్స్ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ వస్తున్నారు. అండ్ అదే డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే ఏదో కొత్తదనం మనం ట్రై చేయబోతున్నాం అనే ఫీలింగ్ వాళ్ళలో క్రియేట్ అవుతుంది. అండ్ ఈవెన్ మేము ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లాగా దగ్గరున్న ఆఫీసెస్ కానీ బ్యాంక్స్ కానీ వీటిని అప్రోచ్ అవుతున్నాము. ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చి టీ తాగి
కుదరని టైంలో ఇప్పుడు టైం చూసుకుంటే లాక్డౌన్స్ వల్ల టైం అనేది రిస్ట్రిక్ట్ అయిపోతుంది. సో వాళ్ళ వర్క్లోడ్ని కూడా కన్సిడర్ చేసి మేమే డెలివర్ చేసేలాగా. అండ్ మీరు చూస్తే కడప సిటీలో చాలా వరకు కెఫేస్ ఆన్లైన్ డెలివరీ కానీ టీస్ ఆన్లైన్ డెలివరీ ఎవరు చేయట్లేదు. సో మేము అది స్టార్ట్ చేసామని మాకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఆన్లైన్లో మేము ఆన్లైన్ కూడా టీ సర్వ్ చేస్తున్నాం కస్టమర్స్. ఇప్పటి వరకు అసలు ఇక్కడైతే ఎవరు చేయలేదు అలాంటిది. ఈవెన్ టైర్ 1 సిటీస్ అదే మేము ఆ కల్చర్ చూసి అలాంటిది మనం ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయకూడదు. అండ్ ఈ ఆన్లైన్ డెలివరీ ఇన్ఫ్యాక్ట్ మాకు ఈ టైంలో హెల్ప్ కూడా అవుతుంది. చాలా వరకు బయటికి రావడానికి ప్రిఫర్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం కాస్త రిలాక్స్ అవ్వడానికి ఏదైనా ఛాయ్ తాగుదామన్నా కూడా ఇంట్లో రోజు చేసుకొని బోగొట్టి ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటిది బయట నుంచి తెప్పించుకోవడానికి టీ ట్రయాంగిల్ ఉంది వాళ్ళకి. మేము ఆన్ టైం సర్వ్ చేస్తాము, సప్లై చేస్తాము త్రూ ఆన్లైన్ ఆర్డర్స్ అని స్టార్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి 3 ట్రయాంగిల్ అనేది ఒక నేమ్ చాలా కొత్తగా ఉంది. సో కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. సో పర్టికులర్ ఈ నేమ్కి ఏంటి సార్ రీజన్? సో యాక్చువల్గా కొంచెం ఫన్నీగా ఉంటుంది. బట్ సో ట్రయాంగిల్కి 3 కార్నర్స్ ఉన్నట్టు సో మా టీ ట్రయాంగిల్లో హాట్ బెవరేజెస్, కోల్డ్ బెవరేజెస్ అండ్ స్నాక్స్. సో ఆల్ టుగెదర్ అట్ వన్ ప్లేస్. టీ ఈజ్ ఆర్ మేజర్ ప్రోడక్ట్ కాబట్టి టీని మేము హైలైట్ చేసుకుంటూ ఈ ట్రయాంగిల్ అనేది ఈ 3 రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి అని చెప్పాను. సో ఇప్పుడు కస్టమర్స్ వస్తారు లైక్ జస్ట్ టీ తాగేసి నార్మల్ కెఫేస్లో బిస్కెట్ సమోసా తినేసి వెళ్తారు. బట్ మా దగ్గర ఒక హాట్ టీనే కాదు, కోల్డ్ బెవరేజెస్ మీరు తీసుకుంటే మొజిటోస్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి, రోస్ మిల్క్స్, ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్డ్ బెవరేజెస్. సీజనాలిటీ సమ్మర్లో మీరు ప్రిఫర్ చేయొచ్చు. స్నాక్స్ ఇప్పుడు కొంత యంగ్స్టర్స్ వస్తున్నారు. సో వాళ్ళు జస్ట్ సమోసా అండ్ బిస్కెట్స్తో సరిపెట్టుకోవడం కాదు, వాళ్ళకి చికెన్ ఐటమ్స్ లేదంటే కొన్ని చికెన్ పాప్కార్న్ లేదంటే బర్గర్ ఇలాంటివి. సో ఇలాంటి మినిమల్ స్నాక్స్ మేము ప్రొవైడ్ చేయగలిగే స్నాక్స్ని మేము ఐటమ్స్గా చేసుకొని అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆల్ టుగెదర్ అట్ వన్ ప్లేస్ ఈస్ టీ ట్రయాంగిల్. ఓకే, ఆల్ ఇన్ ఆల్ అందరినీ సాటిస్ఫై. నిజంగా చాలా కొత్త ఆలోచన సార్. అంటే ఇప్పుడు టీ పాయింట్ ఒకటే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇవి మీరు చెప్పినట్టు స్నాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవి కూడా ఆన్లైన్లో మీరు అన్ని ఆన్లైన్లో. మనం స్పెషల్గా ఆఫ్టర్ కోవిడ్ మేబీ ఈ మంత్ ఎండ్ తర్వాత ప్యాన్ కేక్ స్టార్ట్ చేస్తున్నాము. సో నాకు తెలిసి కడపలో రేర్గా దొరుకుతుంది అనుకుంటాను ప్యాన్ కేక్స్. ఓకే, సో అది స్టార్ట్ చేయబోతున్నాను న్యూటెల్లా ప్యాన్ కేక్స్. సో ఇప్పటివరకు మేము చూసిన ట్రెండ్ చూస్తే స్నాక్స్లో న్యూటెల్లా బన్ అనేది చాలా ఎక్కువగా సేల్ అయ్యాయి. సో అదేవిధంగా మేము కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు చాలా వరకు ప్యాన్ కేక్స్ కూడా అడిగారు. సో ద బెస్ట్ థింగ్ బీయింగ్ ఎ ఓన్ బ్రాండ్, కస్టమర్స్ ఐడియాస్ని కూడా మేము కన్సిడర్ చేసుకొని వాళ్ళ ప్రయారిటీ కింద మేము ప్రోడక్ట్స్ కూడా కస్టమైజ్ చేసుకుంటాం. సో అదేవిధంగా మేము ప్యాన్ కేక్ స్టార్ట్ చేస్తాం, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఫ్రాంచైజ్. సార్ చెప్పండి, ఈ మీ టీ ట్రయాంగిల్కి ఈ రూమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. కలర్స్ కానివ్వండి, ఇంటీరియర్స్ కానివ్వండి, చాలా కొత్తగా ఉంది. బయట చూసేదానికన్నా ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంది. సో ఏంటి సార్ స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? ఇంటీరియర్స్కి స్పెషల్ రీజన్ ఏంటంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి. సో మా టార్గెట్ ఆడియన్స్ నాట్ జస్ట్ సర్టెన్ ఏజ్, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మేము టార్గెట్ చేస్తున్నాం. సో వాళ్ళు వచ్చినప్పుడు దో స్పేస్ చిన్నగా ఉన్నా కూడా బట్ దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటున్నామో ఒక ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయాలని చెప్పి. ఇప్పుడు మీరు ఈ కలర్స్ కూడా చూసారంటే ఇఫ్ యూ జస్ట్ సర్చ్ అబౌట్ దీస్ కలర్స్, సో ఇవి ఒక ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసే కలర్స్. సో ఆ బేసిస్ మీద మేము ఇలా క్రియేట్ చేయడం స్టార్ట్ అయింది. ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ని, ఈ స్పేస్ని మేము ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి లైక్ లేడీస్ వస్తున్నారు. సో యూజువల్గా వేరే కెఫేస్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయరు, బట్ దే టు వాంట్ టు హ్యావ్ సమ్ కాఫీ అవుట్ సైడ్. సో అలాంటి టైంలో ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము. అండ్ రైట్ నౌ కొంచెం తక్కువే ఉన్నారు ఫ్యామిలీ ఆడియన్స్, బట్ హోప్ఫుల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసినాము ఫ్యూచర్లో రావడానికి. సార్ చెప్పండి, ఇప్పుడు లాక్డౌన్ టైంలో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. సో మళ్ళీ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మీరు మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయినారు అనుకోండి, అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు ఇదంతా? సో ముందు చెప్పినట్టుగా మన దగ్గర ఏంటంటే మనము ఎంప్లాయీస్కి అంటే ఎంప్లాయీ డిపెండెంట్ కాదు ఇది. సో మనమే ట్రైన్ చేస్తాం ఎంప్లాయీస్కి. సో మా దగ్గర సెటప్ అంతా కూడా మనం ఎక్కడి నుంచైనా మానిటర్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఇన్ పర్సన్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనము ట్రైన్ చేసేదే. సో ఎంప్లాయీకి మనం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఇక్కడ. సో ఎంప్లాయీ సాటిస్ఫై ఉన్నప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళరు. సో ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తారు. ఇన్ కేస్ కొత్త వాళ్ళు మనం హైర్ చేసుకున్నా కూడా వాళ్ళకి ట్రైనింగ్ అనేది వాళ్ళకి క్లియర్ ఎక్స్పీరియన్స్ ఏం లేకపోయినా మనం ఈ
1 వీక్లో వితిన్ 1 వీక్ టైంలో మనం వాళ్ళని ట్రైన్ చేసేస్తాం. సో మనకి డైలీ సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, ఎప్పుడైనా అదే టేస్ట్ ఉంటుంది. సో ఐటమ్స్ కూడా మనం అంటే మన దగ్గర ఇంటీరియర్ లోపల సెటప్ కూడా మొత్తం అలానే ఉంటుంది. సో దానివల్ల అనేది మనం ఎక్కడ ఉన్నా కూడా మనకు పెద్ద ప్రాబ్లం ఉంటుంది, ఆపరేషన్స్ మేనేజ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది. సో టోటల్గా అయితే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, నిరుద్యోగులు ఉన్నారు, చదువుకుని చాలామంది జాబ్స్ లేకున్నారు. మీరైతే జాబ్స్ చేస్తూ కూడా బిజినెస్ చేస్తున్నారు. ఇంకా చాలామంది జాబ్స్ లేక మాకు రికమెండేషన్ చేయండి, మేము జాబ్స్ కోసం ఇక్కడ సర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇలా సొంతంగా ఒక ఓన్ ఐడియాతో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని చూసి చాలామంది ఒక కొత్త ఆలోచన అనేది వస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? సో మెసేజ్ అంటే ఏం లేదండి. సో బేసిక్గా ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇనిషియల్గా వాళ్ళు మేబీ వాళ్ళ ఇంజనీరింగ్ టైంలో అయినా కావచ్చు, వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్లో చూస్తైనా కావచ్చు, మనం కూడా ఏదైనా స్టార్ట్ చేద్దాము అని. సో కొంతమంది ఏంటంటే దాని గురించి రీసెర్చ్ చేస్తారు కానీ పెట్టే ధైర్యం చేయరు కొంతమంది ఏంటంటే మనం జాబ్ చేస్తున్నాం కదా, ఏదో ఒకటి శాలరీ వస్తుంది అని అక్కడితో సాటిస్ఫై అవుతారు. కొంతమంది జాబ్ సాటిస్ఫాక్షన్ లేకున్నా కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది ప్రైమరీ కాబట్టి వాళ్ళు చేస్తుంటారు, కానీ వాళ్ళకి థాట్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళ అంటే ఇలా స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఎంప్లాయబిలిటీ కూడా మనకు చాలా తక్కువ కదా. సో మనం ఒక స్టెప్ ముందుకు తీసుకొని మనము ఓన్గా స్టార్ట్ చేసి మనమే ఇంకొకరికి ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేసే స్థాయికి ఎదగచ్చు. అందరికీ ఆ కేపబిలిటీ అనేది ఉంటుంది, కాకపోతే భయం వల్లనో లేకపోతే ఇంకో దాని వల్లనో వాళ్ళు ఆ బాక్స్ నుంచి బయటికి రాలేకపోతుంటారు. వాళ్ళందరూ బయటికి వచ్చి అందరూ ఇదనే కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి, క్రియేటివ్గా ఆలోచించి క్రియేటివ్గా ఏదైనా చేయొచ్చు. సో ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. మనం కాలేజెస్లో చదువుతూనే ఉంటాం, యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అని. యూజువల్లీ ఎవరు రారు, మనం బయటికి వస్తేనే మనం ఎక్స్ప్లోర్ చేసేది. సో యూత్కి కూడా అదే మెసేజ్ ఇస్తాం. సో ఇఫ్ యు ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్, ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మనం ధైర్యంగా ముందుకేస్తే మనకు లక్ ఫేవర్ చేస్తుంది, మనం అనుకున్నది సాధించగలం. రాకపోతే తర్వాత ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతాం. సో అప్పుడు అలా చేసింటే బాగుండేది. సో అలా రిగ్రెట్ అయ్యేది ఇప్పుడే చేసేస్తే ఏదో ఒకటి అయిపోతుంది కదా. అది సక్సెస్ అయినా కావచ్చు, ఫెయిల్యూర్ అయినా కావచ్చు. ఫెయిల్యూర్ అయితే దాని గురించి తెలుసుకుంటారు, సక్సెస్ అయితే అందరూ మన గురించి తెలుసుకుంటారు. మీ పేరేంటండి? శివప్రసాద్. మీరు ఎక్కడి నుంచి? లోకల్ కడప నుంచి వస్తున్నారు. సో మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వర్క్ చేయడం? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, మనకు నచ్చిన పని చేసుకోవడంలో బాగా ఎక్సైట్మెంట్ ఉంది. ఓకే, ఎట్లా కస్టమర్స్ అంతా బాగా వస్తున్నారా? ఎలా చేస్తున్నారు ఇక్కడ టీస్ డిఫరెన్సెస్? అవి చెప్పడం కష్టం, మనం చేస్తే తెలుస్తుంది. ఓకే, మీకు చాలా హ్యాపీగా ఉందా ఇక్కడ వర్క్ చేయడం? ఓకేనా, సాటిస్ఫాక్షన్ అండి? మాతో వర్క్ చేయడం నీకు ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉన్నారు మీ ఓనర్స్? మీతో ఫ్రెండ్లీగా ఉంటున్నారా లేక ఇట్లా కొంచెం ఏమన్నా? చిన్న కరెక్షన్, ఇక్కడ ఓనర్స్ అనేది ఏమి ఉండదు. సో వీఆర్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్, మేము కూడా ఇక్కడ ఎంప్లాయీస్ లాగే బిహేవ్ చేస్తాం. సో ఆ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, హైయర్ సుపీరియారిటీ అనేది ఉండదు ఇక్కడ. సో మీ ఎంప్లాయీస్తో కూడా మీరు మేము ఇన్ఫ్యాక్ట్ మేము సర్వ్ చేస్తాం, ఎవరు లేనప్పుడు మేము సర్వ్ చేస్తాం. సో అలాంటి ఈగో ఎథిక్ అనేది ఏం లేదు. ఓకే సార్, మీతో కలిసి మీ అనుభవాలు పంచుకున్నందుకు నిజంగా చాలా బాగుంది. సో మీరు ఫ్యూచర్లో ఇంకా మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని మీకు మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము మా కడప టీవీ నుంచి. ఆల్ ద బెస్ట్ సార్. రాజు పార్క్ ఎదురుగా ట్రీ ట్రయాంగిల్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి చాలామంది వచ్చి టేస్ట్ చూసి. నగరంలో రాజు పార్క్ సమీపంలో రాజు పార్క్ ఆపోజిట్ టీ ట్రయాంగిల్ అనే ఒక టీ స్టాల్ ఉంది. ఎంబీఏ బేసికల్గా మనకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిరుద్యోగం ఎక్కువ ఉంది. అయితే ఎంబీఏలు బీటెక్లు చదివిన వాళ్ళు నిరుద్యోగంతో టీ స్టాళ్ళు పెట్టి బతకాలి, ఎట్లయినా సరే సంపాదించాలని ఒక ఇంట్రెస్ట్తో కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. ఆ ప్రాతిపదికనే ట్రయాంగిల్ అనే ఒక టీ స్టాల్ పెట్టి ఎంబీఏ చేసిన ఒక అతను ఈ టీ స్టాల్ స్టార్ట్ చేసినాడు. ఇందులో పలు రకాల టీలు దొరుకుతాయి. మసాలా టీ అని, గ్రీన్ టీ అని, లెమన్ టీ అని, కాఫీ, ఇతరత్ల కేరళ, తమిళనాడు, బెంగళూరు ఇక్కడ దొరికే విశాఖ ఏజెన్సీల్లో దొరికే మంచి టీ ఆకుతో తయారు చేసినటువంటి టీ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి దగ్గరలోని ప్రజలు అందరూ టీ తాగి ఆస్వాదించి నిరుద్యోగంతో
ఉన్నా కూడా దాన్ని లెక్క చేయకోకుండా ఒక టీ స్టాల్ పెట్టి జీవితం మీద ఒక ఇంట్రెస్ట్ని కల్పించుకున్న ఈ యువతను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కడప నగరంలో కట్ట మీద రాజీవ్ పార్క్ ఆపోజిట్లో ట్రీ ట్రయాంగిల్ అనే షాప్ ఉంది. మేము కూడా ఇక్కడ టీ టేస్ట్ చేసాము. నిజంగా చాలా టేస్టీగా ఉంది. బయట కన్నా ఇక్కడ చాలా బాగా టేస్టీగా ఉంది. యు మస్ట్ ట్రై. అందరూ ఒకసారి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయంట. సో ఆన్లైన్ డెలివరీ అనేది టీ అనేది ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు. వీళ్ళు ఒక కొత్త ఆలోచనతో ఆన్లైన్ టీ సర్వింగ్ కూడా చేస్తున్నారు. సో అందరూ ఒకసారి తప్పకుండా వీళ్ళు ట్రై చేయాలని, వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో మంచి బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.